హాయ్ ఫ్రెండ్స్, రైల్వేలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా మీరు 70/70 టార్గెట్ పెట్టుకోవాలి. ఎవరైతే ఈ 2 సబ్జెక్ట్స్లో మీకు తెలుసు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నుంచే మనకి 70 మార్క్స్ వస్తాయి, 70 క్వశ్చన్స్. అంటే రీజనింగ్ నుంచి 35 వస్తాయి, అర్థమెటిక్ నుంచి 35 వస్తాయి. సో ఎవరైతే ఈ మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మరి మిగతా సబ్జెక్ట్స్ చదవద్దా అంటే చదవద్దని కాదు. మిగతా సబ్జెక్ట్ మనకి టోటల్ 120 మార్క్స్కి 70 మార్క్స్ మనకి ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి ఇస్తాయి. మనకి రిమైనింగ్ 50 మార్క్స్ అనేవి జనరల్ అవేర్నెస్. మీకు తెలుసు జనరల్ అవేర్నెస్ అంటే చాలా సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే. సో అన్ని సబ్జెక్ట్స్ నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. సో అందులో ఖచ్చితంగా దీంతో పోల్చుకుంటే దీనిలో మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోవచ్చు. సో ఏ సబ్జెక్ట్ని లైట్ తీసుకోవద్దు. కాకపోతే ఈ సబ్జెక్ట్లో మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నవి కాబట్టి సో ఇందులో కనుక మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది సాధ్యమవుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించిన పర్సంటేజ్ టాపిక్స్లో డిఫరెంట్ షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అండ్ జస్ట్ మీకు ఆన్సర్స్ చెప్పడమే కాదు, అంటే మనం స్మార్ట్గా థింక్ చేస్తూ ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మ్యాక్సిమం సెకండ్స్లోనే ఆన్సర్స్ ఎలా చేయొచ్చు కూడా మీకు డిస్కస్ చేయబోతున్నాను. మీకు తెలుసు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్స్ అందరూ చేస్తారు, కానీ ఇక్కడ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోటీ పరీక్షలు అనేవి ఒక రకంగా చెప్పాలంటే పరుగు పందెం లాంటివే. అందరూ పరిగెడతారు, కానీ ఎవరు ఎక్కువ వేగంగా పరిగెడితే వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. సో ఎవరైతే మనము టైంని మేనేజ్ చేసుకుంటామో ఖచ్చితంగా మనకి ఈ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన డిఫరెంట్ మోడల్స్ మనకి ఎస్ఐ కాన్సెప్ట్ సంబంధించి డిస్కస్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకి ఆర్ఆర్బికి సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, సో ఎనీ ఫుల్ కోర్స్ జస్ట్ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. అండ్ జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. సో ఈ హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు కూడా మనకి ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినవి టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇక్కడ మీకు తెలుసు మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సేమ్ మనకి మెయిన్ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఆ స్టాండర్డ్తోనే మీకు ఈ టెస్ట్లు అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లు కూడా సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీ ఆ టెస్ట్లు రాయడం వల్ల ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు కోర్స్ తీసుకునే ముందు మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ ఉన్న ఫ్యాకల్టీని. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. సో ఇందులో మీకు విఎన్ రాజు సార్, నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన వాళ్ళ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఒక్కసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ప్లే స్టోర్లో. మీకు కనిపిస్తుంది, ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది క్లియర్గా, ఏమేమి వీడియోస్ ఉన్నాయి, సో ఏ టెస్ట్లు కవర్ చేశారు, డెమో వీడియోస్ ఏంటి, అవన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. సో ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఇంకా ఈ క్వశ్చన్స్లోకి వెళ్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు జస్ట్ ఆన్సర్ చేయడమే కాదు, మనం మ్యాక్సిమం క్వశ్చన్స్లో స్టెప్స్ను అవాయిడ్ చేస్తూ కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే ఈజీగా ఆన్సర్స్ ఎలా చేయొచ్చు కూడా మీకు ప్రతి ఒక్క క్వశ్చన్లో కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఆ సెంటెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మనకి షిఫ్ట్స్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ సంబంధించిన డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు కాబట్టి చాలా షిఫ్ట్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ కూడా. ఓకే, రైట్. ఎల్పిజి సిలిండర్ల ధర 456 రూపాయల నుంచి 570 రూపాయలకు పెరిగిందంట. ఎల్పిజి సిలిండర్లపై ఖర్చు చేసే మొత్తము అలాగే ఉండాలంటే ఎంత శాతం వినియోగాన్ని తగ్గించాలి అంటున్నాడు శాతంలో. సో ద ప్రైజ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 456 to 570 ఇంక్రీజ్ అయిందంట. సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్ సో దట్ అమౌంట్ స్పెంట్ ఆన్ సిలిండర్ విల్ రిమైన్ ద సేమ్ అంటున్నారు. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్ కనుక జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మనకి 456 ఉన్న సిలిండర్ ధర 570 రూపాయలకు పెరిగిందట. అయితే ఎల్పిజి సిలిండర్ల ఖర్చు చేసే మొత్తం అలాగే ఉండాలంటే, అంటే ఖర్చు మాత్రం అలాగే ఉండాలి,
వినియోగాన్ని ఎంత తగ్గించుకోవాల్సి ఉంటుంది అన్నాడు. ఒకవేళ అది 570 రూపాయలు పెరిగితే. సో ఇలాంటి క్వశ్చన్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం పెన్ను యూజ్ చేయకుండానే జస్ట్ మనం డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ ఎంత పెరిగింది మనకి 570 పెరిగింది. ఫస్ట్ ఎప్పుడైనా సరే పెరిగింది తగ్గింది అని చెప్పినప్పుడు సో ఎంత పెరిగింది ఎంత తగ్గిందో చూడండి. ఇక్కడ 456 నుంచి 570 పెరిగింది. అంటే 456కి 570కి తేడా ఎంత? మళ్ళీ మీరు పెన్ను ఇలా యూజ్ చేయొద్దు. 570 మైనస్ మనకి 456 అని ఇలా ప్రతిసారి ఈ పెన్ను యూజ్ చేయడం అనేది వీలంతవరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో 456 నుంచి మనకి 570 అంటే 456 నుంచి 556కి 100 పెరిగింది. సో మళ్ళీ 556 నుంచి 570 అంటే 14. సో మొత్తం ఎంత పెరిగిందంటే 114 పెరిగింది. అవునా? రైట్. సో 114 పెరిగింది. మరి శాతం ఎంత మనం వినియోగాన్ని తగ్గించుకోవాలి అంటే అది శాతంలో తీసుకోవాలంటే మనకి ఇక్కడ పెరిగింది కాబట్టి 570 పెరిగింది కదా. సో మనం తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవాలి కాబట్టి మనకి వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలంటే సో ఎక్కువ అమౌంట్ మీద చూసుకోవాలి. ఎక్కువ అమౌంట్ అంటే 456 570 570 అంటే ఈ 114 అనేది 576లో ఎంత శాతమో చూసుకోవాలి. సో 114 అనేది 576లో ఎంత శాతం అంటే మనకు 570లో మనకి 10% ఎంత? 57. మనకి 57 10% అంటే మనకి 114 అంటే 57 డబల్ చేస్తే 114 కదా, అంటే మనకి 20%. సో ఆన్సర్ ఎంత అంటే 20%. సో ఈ ఎబిలిటీ నీకు రావాలి. సో ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎంతసేపు పెన్ను పెట్టడమే అలవాటు చేసుకోకండి. సో అవసరమైతే తప్ప మీరు పెన్ను యూజ్ చేయండి. సో ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్. మీరు కొన్ని సెకండ్స్ సేవ్ చేయగలిగినా ఖచ్చితంగా దాని అంటే కొన్ని మార్క్స్ మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో అలా కాకుండా మీరు మామూలుగా మెథడ్లో చేస్తే మీరు అక్కడే ఉంటారు. సో మీ పక్కవాడు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతాడు. సో అలా కాకుండా మ్యాక్సిమం అంటే వీలంతవరకు స్టెప్స్ని అవాయిడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి మనకి 456 ఉన్నది మనకి ఎంత పెరిగింది? మనకి 570కి పెరిగిందట. 570కి పెరిగిందంటే ఎంత పెరిగింది? మనకి 114 రూపీస్ పెరిగింది. ఈ 111 రూపీస్ పెరిగిందంటే మనకి ఖర్చు చేసిన మొత్తం అలాగే ఉంటుంది, కానీ వినియోగాన్ని తగ్గించుకోవాలంట పెరిగింది కాబట్టి. సో వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలంటే ఈ 114 456 చూసుకోవాలా 570 చూసుకోవాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో జనరల్గా ఏంటంటే మనకి పెరిగింది ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది అంటే తగ్గిన శాతం ఎంత, పెరుగుదల శాతం లేదా తగ్గుదల శాతం అన్నప్పుడు జనరల్గా మనకి ఇనిషియల్ వాల్యూ మీద తీసుకుంటాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనకి పెరిగింది కానీ ఎంత తగ్గించుకోవాలని చెప్పినప్పుడు సో మనం దేని మీద తీసుకుంటాం అంటే ఎంతైతే పెరిగిందో దానిలో చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ 114 అనేది 570లో ఎంత శాతం అనేది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. క్లియర్? సో ఇక్కడ 0 క్యాన్సల్ 57 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఇక్కడ 0 ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 20%. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లోహపు ముక్క ధర అక్కడ 115 రూపాయల నుంచి 138 రూపాయలకి పెరిగిందట. వృద్ధి శాతాన్ని కనుగొన్నాడు. సో సింపుల్ క్వశ్చన్. సో 115 నుంచి 135 రూపీస్ పెరిగితే ఎంత గ్రోత్ పర్సెంటేజ్ అంటున్నారు. సో మనకి ఇంక్రీజ్ పర్సెంట్ కానీ లేదా డిక్రీజ్ పర్సెంట్ అని చెప్పిన అంటే పెరుగుదల శాతమైనా తగ్గుదల శాతమైనా ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గిందో చూసుకోండి. సో 115 నుంచి 138 అంటే ఎంత పెరిగింది? మనకి 23 కదా. రైట్, 23 పెరిగింది. ఈ 23 దేనిలో చూసుకోవాలి? సో ఈ 115లో చూసుకోవాలా 138లో చూసుకోవాలా? సో ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ పర్సెంట్ లేదా డిక్రీజ్ పర్సెంట్ అని చెప్పినప్పుడు ఇనిషియల్ వాల్యూలోనే చూసుకోవాలి, అంటే 115లోనే చూసుకోవాలి. ఓకే, బట్ ఇంతకుముందు ఏంటంటే మనకి ఎంత శాతం తగ్గించుకోవాలని చెప్పారు కాబట్టి మనం ఎంత పెరిగిందో దానిలో చూసుకున్నాం. సో కానీ ఎప్పుడైనా డైరెక్ట్గా ఇంక్రీజ్ పర్సెంట్ డిక్రీజ్ పర్సెంట్ అడిగినప్పుడు డైరెక్ట్గా ఇనిషియల్ వాల్యూ మీద తీసుకోండి. ఓకేనా? రైట్. అంటే ఈ 23 అనేది 115లో ఎంత శాతం అన్నాడు. మీకు 115లో 10% ఎంత వస్తుంది? 11.5. అవునా? 115లో 10% 11.5. మరి 23 కావాలంటే 10%కి 11.5 అయితే మరి నెక్స్ట్ 23 కంటే డబలే కదా, అంటే 20% వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 20%. ఓకే, సో ఈ ఎబిలిటీ రావాలి నీకు. ఓకే, అంటే ఎనలైజింగ్ చేసే ఎబిలిటీ నీకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా నువ్వు మ్యాక్సిమం టైం సేవ్ చేయగలుగుతావు. ఓకే, రైట్. సో 23 అనేది 115లో ఎంత శాతం? 115లో ఎంత శాతం? సో ఇక్కడ మనకి చాలామంది స్టూడెంట్స్ ఈ క్యాలిక్యులేషన్ దగ్గర స్టక్ అవుతుంటారు. సో క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే మీరు జనరల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ 23 115 దేంతో పోతుంది? సో రెండు
కామన్గా దేంతో పోతే తెలియదు. సో ఇక్కడ 5తో టేబుల్తో చూసుకుంటాం, ఇది 5 టేబుల్ తీసుకుంటాం, తర్వాత మల్టిప్లై చేస్తుంటాం. అంటే మనకు తెలియకుండానే ఎక్కువ టైం తీసుకుంటుంటాం. సో ఇలాంటి సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఇక 2 11 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 2 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్సే కదా. 2 5 10 అంటే 23 into 5 చేస్తే మీకు 115 వస్తుంది. ఎందుకంటే డెసిమల్స్లో ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు నెంబర్ ఆఫ్ టైం చూసుకుంటే 5 టైమ్స్ వస్తుంది. అంటే 23 1 23 5 100/5 100/5 అంటే 1/5 కదా. సో 1/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 20%. క్లియర్? రైట్. సో ఈ ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఒకవేళ మీరు ఇంకా ఇవి పర్ఫెక్ట్ లేకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి. అంటే నిద్ర నుంచి లేపి అడిగితే ఇమ్మీడియట్గా చెప్పగలగాలి. 1/4 ఎంత అంటే 25% అని. సో 1/5 అంటే 20% అని. 1/3 అంటే 33.33% అని. ఇలా మీకు ఫ్రాక్షన్స్ టు పర్సెంట్ అనేది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్సెంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం మనకి ఈ పర్సెంటేజ్ వచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్షన్లో మనం కన్వర్ట్ చేసుకోవడం వల్ల క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 80%లో 75%లో అలాగే సో అండ్ సో ఇక్కడ ఇచ్చారు 66.67 25% విలువ మనకి 5213 ఇచ్చి ఆ సంఖ్యలోని 40% విలువ ఇచ్చారు. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ 25% అండ్ సో ఇచ్చి మనకి ఒక వాల్యూ ఇచ్చారు. ద వాల్యూ ఆఫ్ 40% ఆఫ్ ద నెంబర్ అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా పర్సెంటేజ్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని భిన్నాల్లోకి ఫ్రాక్షన్లోకి మార్చుకోండి. సో మనకి ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ 25% అంటే ఒక సంఖ్య యొక్క అన్నారు. ఒక సంఖ్య అంటే మనం ఎక్స్ అనుకుంటే సో అందులో మనకి 25% నువ్వు ఇమీడియట్లీ రాయాలి 1/4 అని రాయగలగాలి. ఓకే, ఇంటూ 66.67%. 66.67% అంటే ఎంత మీకు తెలుసు. 1/3 ఎంత? 33.33. మరి 66.67 ఎంత? 2/3 కదా. రైట్. సో 2/3. నెక్స్ట్ 75%. 75% అంటే 3/4. నెక్స్ట్ 80%. 80/100 24 times 25 times అంటే 4/5 కదా. రైట్. నెంబర్ ఈజ్ ఈక్వల్ 5213 అని చెప్పారు. సో ఇక్కడ వరకు తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? ద వాల్యూ ఆఫ్ 40% ఆఫ్ ద నెంబర్ అంటే ఆ నెంబర్లో 40% ఎంత అన్నాడు. అంటే మీరు ఇవి సింప్లిఫై చేస్తే మీకు ఆ నెంబర్ వస్తుంది. దానిలో 40% ఎంత అన్నారు అంటే 40% మళ్ళీ అగైన్ మనము ఈ 40%ని భిన్నంలోకి మార్చుకుంటే ఎంత వస్తుంది మనకి? 40 అంటే 22 టైమ్స్ పోతుంది, అలాగే 100 5 టైమ్స్ పోతుంది. సో 2/5 కదా. రైట్. సో ఇక్కడ మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 40% వాల్యూ ఎంత వచ్చింది? 2/5. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. దీన్ని క్యాన్సిల్ చేయండి. అంటే ఇక్కడ క్యాన్సిల్ చేశాం కాబట్టి ఇంకా మళ్ళీ ఆ వచ్చిన నెంబర్లో 40% మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఓకేనా? రైట్. జస్ట్ మనం క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్ అంతే. సో ఇప్పుడు 4 ఇంటూ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా 5213. 4 ఇంటూ 5213 చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ మీరు 4 ఇంటూ 3 12 1 క్యారీ 4 ఇంటూ 1 చేయకండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. 4 ఇంటూ 5 అంటే 20 అంటే 20,000 సంథింగ్ ఉంటుంది ఆన్సర్. 20,000 ఆన్సర్ సంథింగ్ ఏముంది? థర్డ్ ఆప్షన్. అంటే అవసరం అనుకుంటేనే మీరు ఆ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టీస్లో మీరు అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రైట్. ఎందుకంటే 4 ఇంటూ 5 20 అంటే 20,000. సో ఇక్కడ 200 ఉంది కాబట్టి 4 ఇంటూ 2 8 అంటే 800 వస్తుంది సంథింగ్. అంటే 20,800 సంథింగ్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో మరీ క్లోజ్గా 20,852 20,851 అంత క్లోజ్గా ఇవ్వరు. ఓకే, ఇన్ కేస్ అలా చేయాల్సి వస్తే తప్ప మీరు క్యాలిక్యులేషన్ చేయొద్దు. సో మ్యాక్సిమం నీ ఆలోచన ఎప్పుడైనా క్యాలిక్యులేషన్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాలనే ఎప్పటికప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా? రైట్. సో జస్ట్ మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 5213 మల్టిప్లై చేస్తే మీకు 20,852 వస్తుంది. క్లియర్? రైట్. సో ఇక్కడ మీరు 40% ఈజ్ ఈక్వల్ 2/5 అని ముందుగానే మీరు ఐడెంటిఫై చేయగలిగితే సో మనము ఇక్కడే క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ నెంబర్లో 40% చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పెట్టెలో మనకి 60 డిటర్జెంట్ సబ్బులు ఉన్నాయంట. వాటిలో 36 ఉపయోగించబడతాయి. కాబట్టి పెట్టెలో మిగిలిన డిటర్జెంట్ సబ్బుల శాతం ఎంత అన్నాడు. సో 60 డిటర్జెంట్ సోప్స్కి యూజ్ చేసింది 36 యూజ్ చేశారు. సో క్వశ్చన్లో ఏంటంటే సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద రిమైనింగ్ డిటర్జెంట్ సోప్స్ ఇన్ ద బాక్స్. సో మనకి ఎంత యూజ్ చేశారు? 60కి 60 ఉండే అందులో 36 యూజ్ చేశారంటే సో రిమైనింగ్ మిగిలిపోయినవి ఎంత మనకి 24 కదా. ఆ 24 దేనిలో క్యాలిక్యులేట్ చేయాలి? ఎప్పుడైనా ఇనిషియల్ వాల్యూలో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 24 60లో ఎంత పర్సెంట్ అంటున్నాడు.
24 60 ఎంత పర్సెంట్ అంటే మళ్ళీ నువ్వు పెన్ను పెట్టి 24/60 ఇంటూ 100 చేయొద్దు. కొంచెం ఆలోచించు. 60లో 10% ఎంత? 60లో 10% ఎంత? 6. కానీ మరి 24 కావాలంటే ఎన్ని టైమ్స్ వస్తుంది? 6 ఇంటూ 4 24. అంటే మనకి 6 అనేది 10% కాబట్టి 10 ఇంటూ 4 ఎంత? 40. సో ఆన్సర్ ఎంత అంటే 40%. ఓకే, సో వీళ్ళంతవరకు ఆ స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో మనకి 60 ఉంది, ఇక్కడ ఎన్ని యూజ్ చేసుకున్నారు? 36 యూజ్ చేసుకున్నారు. సో మనకి మిగిలింది ఎంత? మనకి 24. ఎంత శాతం అన్నారు అంటే ఈ 24 దేనిలో క్యాలిక్యులేట్ చేయాలి? ఇనిషియల్ వాల్యూ. ఓకే, ఇనిషియల్ వాల్యూ ఎంత? మనకి 60 ఇంటూ 100 చేస్తే మీకు 40% వస్తుంది. ఓకేనా, 6 4 టైమ్స్. సో ఆన్సర్ ఎంత? 40%. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, జాతీయ స్థాయి పరీక్షలో ఇది కూడా మనకి ఎక్కువ షిఫ్ట్లో రిపీట్ అయింది క్వశ్చన్, ఇంపార్టెంట్. 500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వీరిలో 42% మంది విద్యార్థులు 81 to 100% ఉందంట. అలాగే నెక్స్ట్ 25% విద్యార్థులేమో 61 to 80% ఉంది. మిగిలిన విద్యార్థులు 41 to 60% సాధించారంట. క్వశ్చన్లు ఏంటంటే 41 to 60% ఉన్న విద్యార్థుల సంఖ్యను కనుగొని అన్నాడు. సో వెరీ సింపుల్ క్వశ్చన్, చూడడానికి అలా మనకి పెద్దగా అనిపించింది, బట్ చూస్తే క్వశ్చన్లో ఏమీ లేదు, చాలా సింపుల్. మీరు చూడండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫైనల్గా ఏమడుగుతున్నారు? మనకి 41 to 60% ఉన్న విద్యార్థుల సంఖ్యను కనుగొన్నాడు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 500 ఉన్నారు. ఓకే, సో టోటల్ 500 ఉన్నారు. ఈ 500లో మనకి 42% ఏమో 81 to 100% వచ్చింది. అలాగే 25% ఏమో 61 to 80% వచ్చింది. మిగిలిన విద్యార్థులు అన్నాడు అంటే మొత్తం 100% తీసుకుంటే అందులో ఆల్రెడీ ఎంత అయిపోయింది? 42 + 25 ఎంత? మనకి 67% అయిపోయింది. సో 67% అయిపోయింది అంటే మరి మిగిలింది ఎంత అవుతుంది? 33% కదా. సో మిగిలింది ఎంత అంటే 33%. ఓకే, 42% + 25%. సో 67% ఆల్రెడీ అయిపోయింది. సో మిగిలిందంటే 100 - 67 చేస్తే మనకి 33% వస్తుంది. ఓకేనా, రైట్. 100 - 67% చేస్తే 33% వస్తుంది. క్వశ్చన్ ఏమడిగారు? మనకి మిగిలిన విద్యార్థులు 41 to 60% సాధించారు. 41 to 60% ఉన్న విద్యార్థుల సంఖ్యని కనుక్కోమన్నాడు. అంటే మనకి పర్సెంటేజ్తో సంబంధం లేదు, ఇంకా ఇక్కడ ఈ పర్సెంటేజ్తో మనకు సంబంధం లేదు. క్వశ్చన్లు అడుగుతుంది ఏంటంటే 41 to 60 మధ్యలో సాధించిన వాళ్ళు, అంటే 41 to 60 మధ్యలో పర్సెంటేజ్ సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 33%. అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? 500. అంటే 500లో 33% ఎంత అన్నాడు, అంతే. ఓకేనా, సో 500లో 33% ఎంత? ఓకే, రైట్. సో పర్సెంటేజ్ కాబట్టి ఇక్కడ 0s 2 zeros క్యాన్సిల్ చేయండి. సో 5 into 3 15 అంటే 150. 5 3 15. 150 + 15 ఎంత? 165. సో ఆన్సర్ ఎంత? ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేషన్ మాస్టరు, ఇది కూడా ఎక్కువగా మనకి రిపీట్ అవుతున్న మోడల్స్ ఇవి. సో స్టేషన్ మాస్టర్ దీర్ఘ చతుస్రాక డిజిటల్ బోర్డు పొడవును 4% పెంచడానికి మరియు వెడల్పుని 4% తగ్గించడానికి నిరాకరించారంట. బోర్డు విస్తీర్ణంలో మొత్తం మార్పును కనుగొండి అన్నాడు. ఇక్కడ ద స్టేషన్ మాస్టర్ డిక్లైన్ టు ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ డిజిటల్ బోర్డ్ 4% అండ్ డిక్రీజ్ ద విడ్త్ బై 4%. ఫైండ్ ద టోటల్ చేంజ్ అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీన్ని సక్సెసివ్ పర్సెంటేజ్ అంటారు. ఓకే, వరుస శాతాలు అంటారు. వరుస శాతాలు అంటే ఫస్ట్ 4% ఇంక్రీజ్ అయింది, తర్వాత 4% తగ్గింది, లేదా 2 సార్లు 4% ఇంక్రీజ్ అయింది, లేదా 2 సార్లు 4% తగ్గింది. ఇలా మనకి వరుస శాతాలను ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా వరుస శాతాలు ఇస్తారో చాలామంది స్టూడెంట్స్ ఒక ఫార్ములా అప్లై చేస్తారు. x + y ± x × y/100 అని ఒక ఫార్ములా అప్లై చేస్తారు. సో మీరు ఎలాంటి ఫార్ములా అప్లై చేయకుండా, ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా ఇలా సేమ్ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి, సేమ్ పర్సెంట్ చూడండి, 4% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 4% డిక్రీజ్ అయింది. సో ఇలా సేమ్ పర్సెంటేజ్ ఒకసారి ఇంక్రీజ్ ఒకసారి డిక్రీజ్ అయితే జస్ట్ దాన్ని స్క్వేర్ చేయండి. అంటే ఆ ఇచ్చిన నెంబర్ని స్కోర్ చేయండి. 4 ఎంత? స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్ ఎంత? 16. 4 స్క్వేర్ 16. ఇక్కడ మనకి 16 అని ఇక్కడ ఉంది కదా. సో 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఆన్సర్ నెగిటివ్లోనే ఉంటుంది. ఓకేనా, రైట్. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే అక్కడ ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ 16. ఆల్వేస్ 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్లోనే ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉంది. వీలైతే నోట్ రాసుకోండి.
సో ఫర్ ఎగ్జాంపుల్ అదే కేసులో 4% ప్లేస్లో 12% ఇచ్చారనుకోండి, ఆన్సర్ ఎంత అవుతుంది? 12% ఒకసారి ఇంక్రీజ్ అయింది, ఒకసారి డిక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఎంత అంటే 12 స్క్వేర్ ఎంత? 144. సో 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి, 1.44. ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉంటుంది. సో ఆన్సర్ ఎంత అంటే -1.44 అని తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఎంత? మనకి 0.16%. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ షిఫ్ట్లో మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఒక బల్బుల తయారీ కంపెనీ వారి మొత్తం ఉత్పత్తిలో 11% వృధా అయిందంట. సరైన ఉత్పత్తుల సంఖ్య 2047 అయితే లోపభూయిష్ట ఉత్పత్తుల సంఖ్యను కనుగొనండి. ఓకే, కనుగొనండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏ బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫౌండ్ దట్ 11% ఆఫ్ దే టోటల్ అవుట్పుట్ అంట. అందులో మనకి కరెక్ట్ ప్రొడక్ట్స్ ఎంత ఉన్నాయి? 2047 అయితే సో ఆ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఎంత అంటున్నాడు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ 11% మనకి డ్యామేజ్ అయ్యాయి, వృధా అయినాయి. సో 11% వృధా అయినాయి. మనకి సరైన ఉత్పత్తుల సంఖ్య 2047 ఇచ్చారు. మనకు క్వశ్చన్ అడుగుతుంది అంటే లోపభూయిష్ట ఉత్పత్తుల సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే లోపభూయిష్ట అంటే డ్యామేజ్ కదా. సో 11% వాల్యూ ఎంత అన్నాడు. అంటే 11% వాల్యూ మనం కనుక్కోవాలి. మీరు కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే, మీరు ఆ క్యాలిక్యులేషన్ చేయకుండానే 11% వాల్యూ కావాలి అంటే మీరు ఒక్కసారి ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఏదైతే 11తో డివిజల్ అవుతుందో అదే మీకు ఆన్సర్ అవుతుంది. సో 11తో డివిజల్ కావాలంటే మీకు 11 యొక్క భాజనీయత సూత్రం ఐడియా ఉండాలి. సో 11 యొక్క భాజనీయత సూత్రం డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకి ఆల్టర్నేటివ్ డిజిట్స్ మనకి సమ్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఏదైతే డిఫరెన్స్ ఏదైతే 0 కానీ లేదా 11 కానీ ఉంటే సో అది 11తో డివిజిబుల్ అవుతుందని మనకు తెలుసు. ఇవన్నీ బేసిక్స్ మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అంటే ఒక సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ అంటే ఎస్పెషల్లీ అర్థమెటిక్లోకి వెళ్ళే ముందు దానికి సంబంధించిన బేసిక్స్ ఏముంటాయని తెలుసుకోండి. సో బేసిక్స్ అంటే ఏంటి? మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోవాలి. అలాగే మనకి క్యాలిక్యులేషన్స్ పార్ట్ అంటే అడిషన్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, డివిజన్స్ ఎలా చేయాలి, సో స్క్వేర్స్ ఏం చేయాలి, క్యూబ్స్ ఎలా చేయాలి. సో ఇలా ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఎలా చేయాలనేది ఫస్ట్ అవి నేర్చుకున్న తర్వాతనే సబ్జెక్ట్లోకి వెళ్ళండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి 11తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ అవుతుంది చూడండి. 2 + 4 6, ఇక 3 ఉంది, 6 - 3 3 వస్తుంది. అంటే 0 కానీ 11 కానీ రావాలి. సో 4 + 4 8, 8 - 5 3 వస్తుంది. ఇది కాదు. సో 2 + 3 5, సో ఇక్కడ కూడా 5 ఉంది. 5 - 5 0, ఎస్ ఛాన్స్ ఉంది. 3 + 4 7, 7 - 2 5, సో ఇది కాదు. సో ఆన్సర్ ఎంత అంటే 253. అంటే నువ్వు ఏమీ చేయకుండానే ఒక చిన్న అంటే ఆ లాజిక్ ఏంటంటే 11% యొక్క విలువ కనుక్కోవాలంటే ఆ ఇచ్చిన విలువ ఏదైతే ఉందో ఆప్షన్లో అది 11తో డివిజిబుల్ కావాలని నీకు తెలుసు కాబట్టి సో ఆ 11తో డివిజిబుల్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఖచ్చితంగా నువ్వు ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, రైట్. అంతేగాని సిన్సియర్గా ఇక్కడ నాకు వచ్చు, ఆన్సర్ వచ్చు, నేను చేయగలుగుతానని నువ్వు స్టెప్ బై స్టెప్ నీట్గా రాసి సో ఆన్సర్ వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ కావద్దు. సో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, బట్ నీ పక్కవాడు కొంచెం స్మార్ట్గా థింక్ చేసి వాడు ఎప్పుడో నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతాడు, ఇంకా నువ్వు అక్కడే ఉంటావు. ఓకేనా? సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ స్మార్ట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఆన్సర్ రావడమే ఇంపార్టెంట్ కాదు. సో నువ్వు ఈ ఆన్సర్స్ని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఓకేనా? రైట్. సో అలాగే నేను చెప్పినట్టు చేయాలని రూల్ ఏం లేదు. నువ్వు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే నీకు డిఫరెంట్ ఆలోచన థాట్స్ వస్తుంటాయి. ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్స్ నేను ఎలా అవాయిడ్ చేయాలి అనే మైండ్లో ఫిక్స్ చేసుకొని అలాగే ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు మెయిన్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా సో క్యాలిక్యులేషన్స్ని సెకండ్స్లో నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మెథడ్ చూద్దాం. సో మనకి ఎంత శాతం వృధా అయింది? మనకి 11% వృధా అయిందట. సో మొత్తం మనం 100% అనుకుంటే, టోటల్ మనకి 100% అనుకుంటే అందులో 11% వృధా అయిందంటే మనకి సరైనది ఎంత? మనకి అంటే 100 నుంచి 11 లేచేస్తే 89% సరైనవి వస్తాయి. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈ 2047 అనేది సరైన ఉత్పత్తుల సంఖ్య అన్నారు. అంటే ఈ 2047 అనేది సరైన ఉత్పత్తులు అంటే ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది? అంటే 89% కదా. అంటే 89%కి 2047 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లోపభూయిష్ట ఉత్పత్తుల సంఖ్య అంటే వృధా అయినవి ఎంత? 11%. ఆ 11% వాల్యూ ఎంత అంటున్నాడు అంతే. ఓకేనా? రైట్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనము ఈ నెంబరు దేంతో క్యాన్సిల్ అవుతుందో ఐడియా ఉండదు మనకి, ఎందుకంటే పెద్ద నెంబర్ కాబట్టి. సో జనరల్గా మనం ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఇలా. సో 11 × 2047
బై 89. సో ఇలా రాసుకునేంత వరకు ఓకే. ఇక్కడ వరకు చాలామంది రాస్తారు, ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చే వరకు స్టక్ అయిపోతారు. చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ డివిజన్ అంత ఈజీ కాదు. ఒకసారి మీరు చూడండి, అంత ఈజీ కాదు డివిజన్ చేయడం. సో మళ్ళీ మనం చిన్నప్పుడు ఎలా చేస్తాం, చిన్నప్పుడు డివిజన్స్ ఎలా చేస్తాం, సో అలా చేయడానికి మళ్ళీ ట్రై చేస్తుంటారు. సో ఇలా స్టెప్స్ రాస్తుంటారు. ఫైనల్గా ఆన్సర్ వస్తుంది, కానీ ఏమీ రాదు, జాబ్ రాదు. సో ఆ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. సో ఇక్కడ జస్ట్ మనము దీనికోసమే మనం ఇలా స్టెప్స్ రాసుకుంటూ టైం వేస్ట్ చేసామనుకోండి, సో మీకు తెలియకుండానే అసలే ఎగ్జామ్ టెన్షన్లో ఉంటాం. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ దగ్గర స్టక్ అయిపోతే ఇంకా డిస్టర్బ్ అవుతాం. సో మిగతా క్వశ్చన్స్ కూడా మనం సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు, కొంచెం స్మార్ట్గా థింక్ చేయాలి. సో ఇవేమి చేయకుండా, ఇవేమి రాయకుండా జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 20 ఉంది. 8 20 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది 20లో 2 times, అవునా? రైట్. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. 9 ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే 7 వస్తుంది? 9ని ఏ నెంబర్తో మల్టిప్లై అంటే 3తోనే కదా. 9 3 జా 27 అంటే ఎన్ని డిజిట్ 7 రావాలంటే 9 ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 3తో. అంతే, ఆన్సర్ 23. అదేంటి సార్ ఎప్పుడు అలాగే వస్తుందని కాదు, ఆ సిచ్యువేషన్ బట్టి రెస్పాండ్ కాండి. ఈ డివిజన్స్ సంబంధించిన చాలా ట్రిక్స్ ఉంటాయి. మీకు నేను క్లాసెస్లో చాలా డిఫరెంట్ మోడల్స్, అంటే ఎలాంటి కేసులో అయినా సరే డివిజన్స్ జస్ట్ సెకండ్స్లో చూడగానే ఆన్సర్స్ ఎలా చేయొచ్చో మీకు నేను డిస్కస్ చేశాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 11తో మల్టిప్లై చేయండి. 11తో మల్టిప్లై చేయంటే రూల్ ఏంటి, మీకు ఆ రూల్ తెలియాలి. ఇవన్నీ షార్ట్ కట్స్, అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో నీకు తెలిస్తేనే నువ్వు టైం అనేది ఓవర్కమ్ చేయగలుగుతావు. అంతేగాని నేను ఆన్సర్ వస్తుంది కదా అని నువ్వు అలా స్టెప్స్ రాసుకుంటూ పోతే మనకి ఎప్పటికీ జాబ్ అయితే రాదు. ఓకే, రైట్. సో 11 into 23 అంటే సో 3ని యాజ్ తీసుకోండి. 3 + 2 5. సో ఇక్కడ 2 ఉంది కదా, 2ని యాజ్ తీసుకోండి. అంటే 11 into 23 చేస్తే 253 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 2. సో ఇదంతా చేసే బదులు నువ్వు ఇక్కడే కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే ఇక్కడే నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతావు. అయితే ఎప్పుడు అలాగే ఉంటుందని కాదు, కొన్ని సందర్భాల్లో 2 ఆప్షన్స్ కూడా రావచ్చు. సో ఎలా సార్ మరి 2 ఆప్షన్లు కూడా అలాగే ఉంటే ఎలా సార్ అంటే అలాగే కోరుకో రావాలని, అవునా? రైట్. సో వస్తేనే ఉపయోగించుకో, రాకపోతే ఇన్ కేస్ ఒక్కసారి నీ అదృష్టాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. సో అలా వస్తుందా లేదా అని. ఛాన్స్ ఉందనుకోండి ఇమీడియట్లీ నువ్వు ఆన్సర్ పెట్టేస్తావు. ఇన్ కేస్ లేదనుకోండి ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఇలా అంటే నువ్వు మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా అనలైజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. మార్క్ తన జీతంలో 14% అందుల సంస్థకి విరాళంగా ఇచ్చారంట. అలాగే అనాథల కోసం 16% అండ్ వికలాంగుల కోసం 12%, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి 13% ఇచ్చారట. నెలవారీ ఖర్చుల నిమిత్తం మిగతాది 24,570 బ్యాంకులో జమ చేస్తాడన్నాడు. అతను వికలాంగుల సంస్థకు ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారన్నారు. సో ఇక్కడ మనకి తనకి వచ్చిన సాలరీలో 14% ఏమో మనకి బ్లైండ్ వాళ్ళకి డొనేట్ చేస్తున్నట్ట, 16% ఆర్ఫన్స్ వాళ్ళకి, 12% ఏమో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, 13% ఏమో హెల్ప్ సెట్ ఆఫ్ మెడికల్ క్యాంప్కి ఇలా సో డొనేట్ చేస్తున్నాడు తన సాలరీ నుంచి. సో తర్వాత అంతా డొనేట్ చేసిన తర్వాత అతని దగ్గర మిగిలిన సాలరీ ఎంత అంటే 24,570 రూపీస్ మిగిలిందట. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ మచ్ అమౌంట్ డస్ ఈ డొనేట్ ద ఆర్గనైజేషన్ ఫర్ ద డిజేబుల్డ్, అంటే అతను వికలాంగుల సంస్థకి ఎంత మొత్తం ఇచ్చాడు అన్నాడు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్, వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి. అయితే ఇవి మనకి డిఫరెంట్ మోడల్స్లో క్వశ్చన్స్ ఫామ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం మనకు డైరెక్ట్గా ఇచ్చారు. డైరెక్ట్గా అంటే మనకి మొత్తం అతను తన దగ్గర ఉన్నది 100% అనుకుందాం. తన దగ్గర మొత్తం 100% ఉంటే అతను ఎంత డొనేట్ చేశాడు అనేది మనం చూసుకుంటే మనకి 14%, 16%, 12%, 13% ఇలా డొనేట్ చేశాడు అందులో. సో ఇవన్నీ చేసే ముందు మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే ఆ క్యాలిక్యులేషన్ పార్ట్కి వెళ్ళే ముందు ఒక్కసారి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. అదృష్టం అంటే ఏంటి అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండానే నేను ఏమైనా ఆన్సర్ చేయగలుగుతానా, నాకేమైనా ఛాన్స్ ఉందా అని ఒక్కసారి ఆలోచించు. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతుంది, అతను వికలాంగుల సంస్థకు ఎంత మొత్తం ఇచ్చాడు. సో వికలాంగుల సంస్థకు సంబంధించి ఇక్కడ వారు ఏమి ఇచ్చాడు, వికలాంగుల సంస్థకి 12% ఇచ్చాడంట. అంటే ఆ విలువలో మనకి 12% విలువ కావాలి. అంటే ఇక్కడ మనకు క్లియర్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు 11% మనకు వాల్యూ కావాలంటే అది 11తో డివిజిబుల్ అయ్యేది చూసుకోండి ఆప్షన్లను. ఇప్పుడు మనకి 12% విలువ కావాలంటే ఇచ్చిన ఆప్షన్లో ఏ విలువ అయితే అది 12చే భాగించబడుతుందో అదే ఆన్సర్ అవుతుంది.
మరి 12చే భాగించబడుతుందా లేదా అంటే నీకు డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు తెలియాలి. సో 12తో భాగించాలంటే ఆ విలువ 3తో భాగించాలి, అలాగే 4తో కూడా భాగించబడాలి. సో 4తో భాగించబడాలంటే రూల్ ఏంటి? లాస్ట్ 2 digits కన్ఫర్మ్ చేసుకోండి. సో లాస్ట్ 2 digits 4తో డివిజల్ అవుతే ఆ విలువ 4తో డివిజల్ అవుతుంది. 82 4తో డివిజల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ 22 అవుతుందా? కాదు. నెక్స్ట్ 52 అవుతుందా? ఎస్. 44 అవుతుందా? 8 + 6 ఎంత మనకి? 14. 14 + 4 18. 18 + 4 22. 22 3తో అవుతుందా? కాదు. సో ఆన్సర్ ఎంత అంటే మనకి థర్డ్ ఆప్షన్. ఇలా కొన్ని సందర్భాల్లో మనం ఏమీ చేయకుండానే ఆన్సర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకో. ఒకవేళ 2 వస్తే సార్ ఆప్షన్స్ వస్తాయంటే అప్పుడు ట్రై చేయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో 100%లో వాడు ఎంత స్పెండ్ చేశాడు? 14%, 16%, 12%, 13%. అయితే ఇక్కడ ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి నువ్వు మళ్ళీ నీట్గా 14%, 16%, 12%, 13% రాసుకోవద్దు, అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మళ్ళీ నువ్వు పేపర్ మీద రాయడం వల్ల నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ మీద మంచి గ్రిప్ ఉంటే నువ్వు అక్కడే యాడ్ చేయడానికి ట్రై చేయాలి. సో చూడండి, ఇక్కడ మొత్తం యాడ్ చేయాలంటే ఫస్ట్ 10s ప్లేస్ తీసుకోండి. 10, 20, 30, 40. ఇప్పుడు యూనిట్స్ ప్లేసెస్. సో 44, 50, 52 + 3 55%. ఇలా చూడగానే నీకు అడిషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే. సో అంటే 10s ప్లేసెస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 26 అనుకోండి, దాని 20 అనుకోండి. 36 అంటే 30 అనుకోండి. ఫస్ట్ 10s ప్లేస్ యాడ్ చేయండి, తర్వాత యూనిట్స్ ప్లేస్ యాడ్ చేయండి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 55%. అంటే వాడు 55% స్పెండ్ చేశాడు. సో మనకు మిగిలినంత వాడి దగ్గర 45% మిగిలింది. సో మనకు వచ్చింది శాతంలో మిగిలింది, వాడిచ్చింది విలువ ఇచ్చాడు. ఎంత మిగిలిందని చెప్తున్నాడు? 24,570 రూపీస్ మిగిలిందన్నాడు. సో మనకి శాతంలో ఎంత మిగిలింది? 45%. అంటే ఈ 24,570 ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది? 45%. 45%కి 24,570 అయితే మనకు కావాల్సిన క్వశ్చన్లు ఏంటి? వికలాంగుల సంస్థకి ఎంత ఇచ్చాడు? వికలాంగుల సంస్థకి ఎంత ఇక్కడ మనకి ఇచ్చింది? 12% ఎంత అని చేయడం అంతే. 12% ఎంత అని చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. జస్ట్ సింప్లిఫై చేయండి. సో 315 టైమ్స్ పోతుంది, ఇది 3 4 టైమ్స్ కదా రావు. సో 15 ఇక్కడ 1 టైం పోతుంది, 24 ఇంకా 9 ఉంది, 95. సో 15 6 టైమ్స్ కదా, 15 6 టైమ్స్ 90, ఇంకా 5 ఉంది 57, 15 3 టైమ్స్ 45, ఇంకా రిమైనింగ్ 12 ఉంది అంటే 120, 15 8 టైమ్స్. ఓకేనా, రైట్. సో 4 × 1638 చేయండి. 4 × 1638 చేస్తే 4 8 జా 32, 3 క్యారీ, 4 3 12 + 3 15, 1 క్యారీ. ఇక్కడ చూడండి, మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకళ్ళు చేయాల్సిన సందర్భం వచ్చిందనుకోండి, నిదానంగా చేసుకుంటే వెళ్ళకండి, సిన్సియర్గా ఉండకండి. ఎంత సిన్సియర్గా ఉంటే అంత డేంజర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో 52 ఒకసారి చూడండి, ఆప్షన్ చూడండి, మీకు అంత అవసరమా? ఇక్కడ ఎక్కడుంది ఆప్షన్? 52 వచ్చింది కదా, బస్. ఒకవేళ నీకు 2 ఉందనుకోండి, 2 ఒకటే ఉందనుకోండి ఆప్షన్లో, స్టాప్ చేయండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి. ఓకే, సో అవసరమైతే తప్ప చేయొద్దు. సో అది నువ్వు ప్రాక్టీస్ అలవాటు చేసుకోవాలి. నోట్స్ రాసుకోవడం డీటెయిల్గా రాసుకోండి, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నీ ఆలోచన విధానం మారిపోవాలి. సో ఎప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి నువ్వు రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు నౌ సో 4 6 జా 24 కదా, 24 ప్లస్ మనకి 1 ఉంది కదా, 25, 2 క్యారీ, 4 1 జా 4 + 2 6. సో ఆన్సర్ ఎంత అంటే 6552. ఓకే, రైట్. సో మొత్తం 100% అనుకుంటే వాడు మొత్తం స్పెండ్ చేసిన 55%, మిగిలిన ఎంత? 45%. సో మనకి 45% విలువ ఇచ్చారు, మనకు కావాల్సింది 12% విలువ ఎంత అంటే ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, టెల్లిస్ ఫ్రెంచ్లో 80కి 65 స్కోర్ చేశాడంట, ఆంగ్లంలో 100కి 70 చేశాడు, స్పానిష్లో 70కి 40 చేశాడు, జపానీస్లో 50కి 20 చేశాడు. అతను పొందిన మార్కుల మొత్తం శాతాన్ని కనుగొనండి. సో జనరల్ క్వశ్చన్, మీరు మామూలుగా డిగ్రీలో మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కొన్ని మార్క్స్ వస్తాయి. సో మీకు ఎంత శాతం వచ్చినట్టు ఏం చేస్తావు? ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? నీకు ఎంత పర్సెంట్ వచ్చింది డిగ్రీలో అంటే? సో నీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి దేనిలో చూసుకుంటాం? మొత్తం మార్కుల్లో. అంటే వచ్చిన మార్కులు దేనిలో చూసుకోవాలి? మొత్తం మార్కుల్లో ఎంత శాతం అంటే × 100 చేయండి. సో మనకి మొత్తం మార్కులు ఎంత? మనకి ఇక్కడ చూడండి, వీలైనంత వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మీరు ఆ స్టెప్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. మళ్ళీ నీట్గా రాసుకోండి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కాదు, 10 మార్క్స్ క్వశ్చన్, అంతకంటే కాదు. ఓకేనా, రైట్. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవి. నీ దగ్గర పెన్ను పెట్టి పేపర్ పెట్టేంత టైం ఉండదు. అలా చూసి జస్ట్ దాని టోటల్ రాసుకోవడానికి ట్రై చేయాలి.
సో ఇక్కడ ఫస్ట్ టోటల్ మార్క్స్ చూడండి 80 100 యాడ్ చేయండి అంతే 80 ప్లస్ 100 180 180 ప్లస్ 70 180 ప్లస్ 250 ప్లస్ 50 300. సో టోటల్ మార్క్స్ ఎంత 300. ఇలా నిదానంగా అలవాటు చేసుకోండి. ఒకేసారి రాకపోవచ్చు మీకు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఫాస్ట్గా రాకపోవచ్చు. నిదానంగా అలవాటు చేసుకోండి. చేస్తుంటే దాని మీద మంచి కమాండ్ వస్తుంది. ఓకే, సో ఈ నెంబర్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ అంటే భయపడొద్దు. సో భయపడొద్దు అంటే ప్రతిసారి అంటే మీరు సింగిల్గా ఉన్నప్పుడు జస్ట్ యాడ్ చేస్తుండండి. 21 ప్లస్ 32 21 ప్లస్ 30 10th ప్లేస్ తీసుకోండి. 21 ప్లస్ 30 సో 51 ప్లస్ 2 53 అలా 45 ప్లస్ 31 అనుకోండి. 45 ప్లస్ 30 అని యాడ్ చేయండి. 45 ప్లస్ 30 ఎంత 75. ఇప్పుడు 32 అనుకోండి. 75 ప్లస్ 2 ఎంత 77. 26 ప్లస్ 31 అనుకోండి. 26 ప్లస్ 30 యాడ్ చేయండి 56. ఇప్పుడు 1 యాడ్ చేయండి 57. ఇలా నిదానంగా అలవాటు చేసుకుంటండి. అప్పుడు మంచి కమాండ్ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు కాన్ఫిడెంట్గా డైరెక్ట్గా యాడ్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? మనకి 65 వచ్చాయంట ఒక దాంట్లో, నెల 75 వచ్చాయి, ఇంకో దాంట్లో 45 వచ్చాయి, 25 వచ్చాయి. ఇవన్నీ యాడ్ చేయండి. ఓకే, సో యాడ్ చేసే సందర్భంలో ఏం చేస్తారు మీరు? సో 60 ఫస్ట్ 10th ప్లేస్ తీసుకోండి. 60 అంటే జస్ట్ 60 అనుకుంటే 6 అనండి. ఓకే, 6 ప్లస్ 7 13 13 ప్లస్ 4 17 17 ప్లస్ 2 19 అంటే 190 అనమాట. అంటే 10th ప్లేస్ కదా 190. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ చూడండి. యూనిట్స్ ప్లేస్ ఏముంది? 5 10 15 20 190 ప్లస్ 20 కదా 210. ఓకే, రైట్. సో ఈ 210 అనేది 300లో ఎంత శాతం అన్నాడు. సో మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి వాళ్ళకి? 210 వచ్చాయి. అవుట్ ఆఫ్ మొత్తం ఎన్ని మార్క్స్ ఇక్కడ టోటల్ 300కి 210 వస్తే ఎంత శాతం అన్నాడు? సింపుల్ క్వశ్చన్. ఓకే, సో 0 క్యాన్సల్, మరి ఇక్కడ క్యాన్సల్ అయితే 3 ఎన్ని అవుతుంది? 27 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 70%. ఓకే, సో వెరీ సింపుల్ క్వశ్చన్, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి మనకి పర్సంటేజ్ సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. అంటే నెక్స్ట్ కూడా ఇలాగే వస్తాయా సార్, ఇవే వస్తాయా అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. బట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనకు ఒక ఐడియా ఉంటే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఓకే, ఈ లెవెల్లో వస్తున్నాయి, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలాంటి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ సేమ్ లెవెల్లో వస్తాయంటే ఖచ్చితంగా అవే అని 100% చెప్పలేం. ఎప్పటికప్పుడు స్టాండర్డ్ కూడా పెంచుతున్నారు. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫిల్టర్ చేయడానికి ఎప్పటికప్పుడు స్టాండర్డ్ పెంచుతున్నారు. కాబట్టి నువ్వు కూడా ఆ స్టాండర్డ్ రీచ్ కావాలంటే వీలన్ని క్వశ్చన్స్ అంటే పర్సంటేజ్ తీసుకున్నారనుకోండి, వీలన్ని క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్కువ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. అప్పుడే మీరు మెయిన్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ టాపిక్ సంబంధించి కూడా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్.